గణేష్ నవరాత్రులు అంటేనే సందడి. 9 రోజుల పాటు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. పల్లె నుంచి పట్నం దాకా వీధి వీధిలో వినాయక విగ్రహాలు కొలువుదీరాయి. ఉత్సవ కమిటీల మధ్య పోటాపోటీతో విగ్రహాల సైజు ఈ ఏడాది కూడా అమాంతం పెరిగిపోయింది. మండపాల ఏర్పాటు కూడా అదే స్థాయిలో చేశారు నిర్వాహకులు. నవరాత్రులను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు యువత. అయితే ఎంజాయ్ చేసేందుకు వేదికగా ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు మహా అయితే ఊరికి 1-2 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేవారు. పెద్ద పట్టణాలైతే 50 వరకు విగ్రహాలుండేవి. అదంతా గతం. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎక్కడ చూసినా విగ్రహాలే. హన్మకొండ, కాజీపేట, వరంగల్ ట్రై సిటీస్లో గల్లీ గల్లీలో విగ్రహాలు వెలిశాయి. 300 వరకు విగ్రహాలు ఏర్పాటయ్యాయి. విద్యార్థులు, యువత అసోసియేషన్ల ఆధ్వర్యంలో మండపాలను ఏర్పాటు చేశారు. ఎక్కువ మండపాలు యువత పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం కొత్తదనం లాగానే మన దేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ ఇక్కడ మన భక్తులకు చూయించాలి. ఎందుకంటే బీద ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్లకు ఈ కనులకు కట్టినట్టు చూయించాలి. చాలామంది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఎంతోమంది వెళ్ళలేని వాళ్ళు వస్తూ ఉంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే నిర్వహణ మరో ఎత్తు. కొందరు స్వచ్ఛందంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తే మరికొందరు విరాళాలు సేకరించారు. ఉత్సవ కమిటీలు పెరిగిపోవడంతో కొత్త హంగులు, ఆర్భాటాలతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. వరంగల్లోని వినాయక మండపాలు సినిమా సెట్టింగులను తలపిస్తున్నాయి. ఒకరికి మించి మరొకరు మండపాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. రాత్రి వేళల్లో ధగధగా మెరిసిపోతున్నాయి మండపాలు. విగ్రహాల్లో కూడా ఎన్నో వెరైటీలు కనువిందు చేస్తున్నాయి. ఆకులు, కరెన్సీ, కూరగాయలు, చెట్ల వేర్లు, వీణా వాయిద్యం, శివలింగం వంటి గణేశులను ప్రతిష్ఠించారు. ప్రతి ఏటా కొత్త ఆలోచనలతో విగ్రహాలు పెడుతున్నట్లు యువత చెప్తోంది. వచ్చే 10 ఏళ్ల వరకు ఎలాంటి విగ్రహాలు పెట్టాలో ఇప్పటికే ప్లానింగ్ ఉందంటే యూత్లో ఎంతటి ముందు చూపో అర్థమవుతోంది. మేము ఎప్పుడు ఇట్లాగే గణపతిని పెడుతున్నాము. ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క సంవత్సరం చేస్తున్నాము. దానివలన పర్యావరణ కాలుష్యం లేకుండా ఆలోచించి దాన్ని మైండ్లో పెట్టుకొని ఇవన్నీ మేము చేస్తున్నాము. థమ్స్అప్ తోటి ఒకటి చేసాము. తర్వాత గరికతోటి చేసాము లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ డెక్కన్స్ తోటి చేసామండి. మేము 20,000 డెక్కన్స్ పట్టాయి మాకు. 24 రోజులు 4 మనుషులు కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేశారండి. మండపాలు సినిమా సెట్టింగ్లను తలపిస్తున్నాయి. విగ్రహాలు ఆకర్షణీయంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిని చూసేందుకు నగరవాసులు ఉత్సాహంతో మండపాలకు తరలి వస్తున్నారు.